జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జోలాలి పేర రూపొందించిన విద్య, వైద్య, విజ్ఞాన, వికాస, ఆధ్యాత్మిక, రాజకీయ మాసపత్రికను ఎన్ఆర్ఐ డాక్టర్ లింగుంట్ల రమేష్నాథ్, విశ్రాంత ప్రొఫెసర్ వాసుదేవరెడ్డి, తిరుపతి ఎన్టీఆర్ గా పేరు పొందిన గోవింద కృష్ణయ్య, తెలుగు మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మి, గీతావాణిలు, విద్యుత్ శాఖ ఏఈ సతీష్లు అక్టోబర్ మాసపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోలాలి టీవీ ఆన్లైన్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు. జోలాలి మాసపత్రిక ప్రధాన సంపాదకులు కె శ్రీనివాసులు, ఉప సంపాదకులు సుకుమార్లను వారు అభినందించారు. నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో ప్రతి 10 రోజులకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారనే శీర్షికతో ప్రచురితమైన కథనం చాలా బాగుందన్నారు. అలాగే నవ్యాంధ్ర వీరుడు, ధీరుడు నారా చంద్రబాబు నాయుడని ప్రశంసిస్తూ ఎన్ఆర్ఐ డాక్టర్ లింగుంట్ల రమేష్నాథ్ రాసిన వార్తా కథనం మరుపురాని బాబు పెళ్లి రోజు శీర్షికతో విశ్రాంత ప్రొఫెసర్ వాసుదేవరెడ్డి చే రచించిన ఆయన అనుభవాలు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల వైభవం, తిరుపతి ఎన్టీఆర్ గోవింద కృష్ణయ్య వార్తాకథనం, నవ్వుల రేడు కోడూరుగా డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గురించి రాసిన విషయాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని వారు ప్రశంసించారు. గోమూత్రం పరమౌషధం దీపావళి వైశిష్టం గురించి వివరించిన సమాచారం చాలా బాగుందన్నారు. ఈ మాసపత్రిక విడుదల కార్యక్రమంలో ఎన్ఆర్ఐ డాక్టర్ లింగుంట్ల రమేష్నాథ్, ఎస్వీయు విశ్రాంత ప్రొఫెసర్ వాసుదేవరెడ్డి, తిరుపతి ఎన్టీఆర్ గా పేరు పొందిన గోవింద కృష్ణయ్య, తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి గీతావాణి, తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మిలతో పాటు విద్యుత్ శాఖ ఏఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు.